నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ స్కిల్ స్కూల్. కోట కందుకూరు ఇది కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ఒక పల్లెటూరు. ఇక్కడ ప్రభుత్వ ఉపాధ్యాయుడు బోధనా పద్ధతులను ఒక కొత్త దిశలో మార్చేశారు. ఇక లెక్కలంటే భయపడే పిల్లలకి ఆ భయం అంటే లెక్క లేకుండా చేశారు. ఇక ఆ పిల్లల్లో ఆసక్తి, ఆనందం, సృజనాత్మకతను నింపారు. ఇక ఆయన సృజనాత్మకత, ఆయన వైవిధ్యభరితమైనటువంటి విద్యా బోధన ఇటు విద్యాశాఖను ఆకర్షించింది. సో ఆయన పేరే తూపల్లి వెంకటచంద్ర. ఈరోజు స్కిల్ స్కూల్లో ఆయనే మన హీరో. సో ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వచ్చేయండి. రైట్గా మొదటగా మనం ప్రిన్సిపల్ గారితో మాట్లాడదాం. ఆ తర్వాత ఈరోజు మన ప్రోగ్రాంలో హీరో ఎవరైతే ఉన్నారో వెంకటచంద్ర, వారితో మాట్లాడదాం. రాజు యరమల గారు ప్రిన్సిపల్ గారు మొదటగా వారితో మాట్లాడి ఆ తర్వాత మనం వెంకట్ గారితో మాట్లాడదాం. రైట్, మనం కోట కందుకూరు విలేజ్, ఆళ్లగడ్డ మండలం, ఇటు నంద్యాల జిల్లాలో ఉన్నాం ప్రస్తుతం. మనతో పాటు ప్రిన్సిపల్ రాజు గారు కూడా ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ గణిత బోధనలో వెంకటచంద్ర చాలా వినూత్నంగా మొత్తం రాష్ట్ర ప్రభుత్వాన్నే ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి, అందరు విద్యార్థులను కూడా ఆకర్షిస్తున్నారు. మొదటగా ప్రిన్సిపల్ గారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. ఏంటి సార్, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మీ స్కూల్ గురించి చర్చ, గణిత బోధన ఈజీగా. గణితం అంటే మీకు తెలియంది కాదు, అంటే ఇప్పుడున్నటువంటి పిల్లలు ఏదైనా క్యాలిక్యులేటర్ చూడడము, లేదంటే గణితానికి సంబంధించి ఏదో ఒక మెథడ్ ఫాలో అవుతూ ఉంటారు. కానీ వినూత్నంగా ఇక్కడ మీ దగ్గర ఉన్నటువంటి టీచర్ వెంకటచంద్ర గారు ఆలోచన చేసి చాలా ఈజీగా విద్యార్థులకు గణితం బోధిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు మొదటగా దీని గురించి? అవును సార్, ఈ మధ్య మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మన మోడల్ స్కూల్ కోట కందుకూరులో పనిచేస్తున్నటువంటి టీజీటీ వెంకటచంద్ర మ్యాథ్స్ టీచర్ గారిని ట్విట్టర్లో అభినందించడం జరిగింది. సో మా మ్యాథ్స్ టీచరు వెంకటచంద్ర సారు పిల్లలకి జనరల్గా మీరు అన్నట్లు గణితం అంటే చాలా భయం ఉంటుంది. సో ఆ గణితం అంటే పిల్లలకి లెక్క లేకుండా చెప్పటంలో, లెక్కలంటే లెక్క లేకుండా, ఎస్ సార్ చెప్పింది అది ఎగ్జాక్ట్లీ. లెక్కలంటే లెక్క లేకుండా చేయగలుగుతున్నారు. ఎలా అంటే సారు కరిక్యులర్లీ, కరిక్యులర్లీ వెరీ యాక్టివ్. ఓకే. సో టీచింగ్లో డిఫరెంట్ బోధనా పద్ధతులు పిల్లలను, అంటే క్రీడా పద్ధతులాగా ఆటపాటల ద్వారా పిల్లలకు నేర్పించడం. ఇంకోటి పర్టికులర్లీ సార్ ఏంటంటే మ్యాథ్స్ క్లాస్ ఎంత గంభీరంగా జరిగినా కానీ ఈవినింగ్ కల్లా పిల్లల్ని ఆటపాటల్లో మమేకం చేస్తారు. అది మర్చిపోతారు, ఆ టెన్షన్ పోతుంది. ఇంకా లాస్ట్ పీరియడ్ ప్రత్యేకంగా పిల్లల కోసమే ఖాళీ పీరియడ్ ఏర్పరచుకొని టైం టేబుల్లోని ఖాళీ పెట్టుకొని చక్కగా బోధించి పిల్లల్లో అలసటని తీసివేయడానికి సారు వెంటనే లాస్ట్ పీరియడ్ మంచి ఈ ప్రాచీన క్రీడలను నేర్పిస్తారు. అది స్పెషల్. ఆయనకు శ్రమతో కూడుకున్నది అయినా, ఆయనకు అవసరం లేకపోయినా విద్యార్థుల కోసం, పాఠశాల కోసం 36 పీరియడ్స్ వర్క్ లోడ్లో ఉన్నారు వీక్లీ. ఓకే. జనరల్గా ఏ క్లాసులకు బోధిస్తారు సార్? సార్ 6th నుంచి 8th వరకు వెళ్తారు. 8th వరకు. ఓకే. 8th వరకు. ఇక్కడ మనకు 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు. ఇంటర్మీడియట్ వరకు ఉంది. ఓకే. ఇంటర్మీడియట్ వరకు 520 మంది పిల్లలు చదువు. స్టాఫ్ ఎంత సార్ మొత్తం? స్టాఫ్ మొత్తం 20 మంది స్టాఫ్ సార్. 20 మంది స్టాఫ్. సో అంటే వీరి గురించి మాట్లాడదాం ముందుగా. ఎప్పుడు ఇక్కడికి జాయిన్ అయ్యారు, ఏంటి అసలు ఆయన ప్రస్థానం ఎట్లా స్టార్ట్ అయింది? సారు ఫస్ట్ ఏపీ మోడల్ స్కూల్ ఉయ్యాలవాడలో రిక్రూట్ అయ్యారు. ఓకే. ఇక్కడికి ఇటీవల జరిగినటువంటి జనరల్ ట్రాన్స్ఫర్స్లో ఒక 4 నెలల క్రితం మన స్కూల్కి రావడం జరిగింది. ఓకే. సో ఈ 4 నెలల క్రితం, ఈ మధ్య కాలంలో ఆగస్టు 15 రోజు సారు ఒక సాంగ్ పిల్లల చేత తనే డ్యాన్స్ చేస్తూ పిల్లల చేత పెర్ఫామ్ చేయించడం జరిగింది. ఓకే. సో ఆ సాంగ్ రఘుకుల తిలక అనే సాంగు మన యూట్యూబ్లో ఇప్పటికి 7 lakhs వ్యూస్ వచ్చున్నాయి. అట్లాగే పిల్లలకి ఆ లాస్ట్ పీరియడ్ అన్నాం కదా, ఎక్కువగా ఈ ప్రాచీన విద్యలైనటువంటి కర్రసాము, చెక్క భజన, కోలాటం ఇలాంటివి నేర్పిస్తూ ఉంటారు. సార్కి ఆయన పర్సనల్గా కూడా ఈ మన డోలకు అది వచ్చు అనమాట. సో ఈ విధంగా పిల్లలతో బాగా మమేకమై చేస్తాడు. ప్లస్ ఈ మన సోషల్ మీడియా పరంగా కూడా వెరీ యాక్టివ్గా ఉంటాడు. ఓకే. పిల్లలకి అంటే జనరల్గా పిల్లలు ఎవరైనా ఆన్సర్ చెప్పంటే భయపడుతుంటారు. అవును. సో అలాంటి పిల్లలకి టెక్నాలజీ జోడించి ఇప్పుడు మనకి వాళ్ళు చెప్పినటువంటి ఆన్సర్ని షూట్ చేసి దాన్ని సార్ ఇన్స్టాలో, యూట్యూబ్లో షార్ట్స్ రూపంలో
అంటే ఏ విధంగా చెప్పారు వినూత్నంగా, లేదంటే ఏ విధంగా అనేది అందరికి చూస్తుంటారు. ఎస్ సార్. సో దాన్ని చూసి పిల్లలు ఒకరి నుంచి మేం చేస్తామని ఒక భయమైన మ్యాథ్స్ అంటే భయం పోయింది పిల్లలకి. ఓకే, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ కాన్ఫిడెన్స్ నింపడం కోసం ఇక్కడే ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉన్న వాళ్ళ వీడియో తీసి ఇన్స్టాలో ఏదో సోషల్ మీడియాలో పెట్టేస్తే అరే మా ఫోటో వీడియో కూడా వస్తే బాగుంటది కదా అనే ఉద్దేశంతో మిగతా వాళ్ళు కూడా యాక్టివ్గా ముందుకు వస్తున్నారు. ఓకే సార్ ఏమంటే టీచింగ్లో ఇప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీని త్వరగా అడాప్ట్ చేసుకొని ఈ మధ్య ఫర్ ఎగ్జాంపుల్ మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు NMMS అనే జాతీయ ఉపకార వేతన పరీక్షకు ప్రిపేర్ అవుతారు. ఓకే. సో సార్ ఏం చేస్తాడు, డైలీ ఫస్ట్ నుంచి కూడా డైలీ ఒక పీరియడ్ 8th క్లాస్ వాళ్ళకి మ్యాథ్స్ తీసుకుంటాడు. మ్యాథ్ 2 SAT అని ఉంటుంది. సో ప్రత్యేకంగా తను పోయే పీరియడ్ కాకుండా ఒక ఎక్స్ట్రా పీరియడ్ తీసుకొని ఆ ఉపకార వేతన పరీక్షకు ప్రిపేర్ చేపిస్తారు. ఇప్పటి వరకు సార్కు ఉన్నటువంటి ట్రాక్ రికార్డులో ఇప్పటి వరకు నియర్లీ 40 మంది పిల్లలకు సార్ ఆ ఉపకార వేతనాన్ని సెలెక్ట్ అయ్యే విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది. సో టెక్నాలజీ అన్నాం కదా, సార్ ఏం చేస్తాడు, డైలీ ఈవినింగ్ గూగుల్ షీట్ ఒకటి క్వశ్చన్స్తో తయారు చేసి పిల్లలకి వాట్సాప్లో షేర్ చేస్తారు. ఓకే. ఇళ్ళకి వెళ్ళిన తర్వాత పిల్లలు ఈరోజు విన్న లెసన్స్ మీద అవి ఆ ఆన్సర్లు చేసి గూగుల్ షీట్ నింపుతారు. గూగుల్ షీట్ కానీ ఇప్పుడు ఈ మధ్య టెక్నాలజీ ఎగ్జామ్స్ పెట్టే వెబ్సైట్స్ వచ్చినాయి, ఆ వెబ్సైట్స్ లింక్స్ వాడుకొని పిల్లలకి షేర్ చేస్తారు. 6వ తరగతి వాళ్ళకి, 8th క్లాస్ వాళ్ళకి. ఓకే. వాళ్ళు ఆన్సర్లు చేసి ఇమీడియట్గా సార్కి షేర్ చేస్తారు. ఆన్లైన్ ఎగ్జామ్ పెడతారు ఇండివిజువల్గా. ఓకే. అంటే సార్ నాట్ ఓన్లీ స్కూల్, అంతే ఇంటికి పోయిన తర్వాత కూడా హాలిడేస్లో కూడా పిల్లలకి ఈ టెక్నాలజీ ద్వారా కనెక్ట్లో ఉంటారు. నిజంగా అలాంటి టీచరు మీ స్కూల్కి, మీరు ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి ప్లేస్కి రావడం మంచిది రియల్లీ సార్. నిజంగా. ఇంకో ఏమంటే మాకు ఇప్పుడు ఇలాంటి బాగా యాక్టివ్గా పనిచేసే టీచరు ఏ మూల ఉండి పనిచేసినా కానీ మేము గవర్నమెంట్ గుర్తిస్తుంది, అంతే కదా అనే భరోసా మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు నింపారు. 100% నిజంగా. దట్టు సార్ ఇప్పుడు మాకు జాయింట్ డైరెక్టర్ మేడం గారు, ఏపీ మోడల్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ గారు ఈ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుంచి కూడా ఇలాంటి ఇన్నోవేటివ్ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి టీచర్స్ని బాగా ప్రోత్సహించండి, మన స్కూళ్ళు మోడల్ స్కూల్స్ ముందుండాలి అని బాగా మేడం బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రస్తుతం సార్ చూస్తే ప్రైవేట్ స్కూల్స్ నుంచి కూడా మళ్ళీ రిటర్న్ గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చే పరిస్థితి ఇప్పుడు కనబడుతుంది. వస్తున్నారు, మళ్ళీ వెనక్కి వస్తున్నారు పిల్లలందరూ కూడా. సో ఇక్కడ కూడా అట్లాగే కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఈ సంవత్సరం మా స్కూల్లో కూడా నియర్లీ 10% అడ్మిషన్స్ పెరిగినాయి. అందులో ప్రైవేట్ స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు. ఒక్కసారి వెంకటచంద్ర గారితో మాట్లాడతారు సార్, ప్లీజ్. ఓకే సార్. Excuse me, sir. Excuse me. Very good morning. Please sit down. వీరే సార్ వెంకటచంద్ర సార్, టీజీటీ మ్యాథ్స్ మా స్కూల్లో పనిచేస్తున్నారు. ఈ మధ్య విద్యాశాఖ మంత్రి వారిలు వీరిని ట్విట్టర్ వేదికగా అభినందించింది. అవునవును, వీరే వారు. సార్ ఏంటి అసలు నిజంగా ఈ గణితం అంటే లెక్కలంటే లెక్కలేనితనం అనే విధంగా పిల్లల్ని మీరు తీర్చిదిద్దారు. సో లెక్కల గురించి చాలా అద్భుతంగా ఆటపాటలతో మీరు లెక్కలు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటి, ఎట్లా వచ్చింది ఆలోచన అసలు? నేను 2018 డిఎస్సి ద్వారా 2019 డిసెంబర్ 23న ఈ వృత్తిలోకి అడుగుపెట్టాను. నేను మొట్టమొదటగా ఏపీ మోడల్ స్కూల్ ఉయ్యాలవాడలో అపాయింట్ అయినాను. అక్కడ మేము జాయిన్ అయిన 3 monthsకే లాక్డౌన్ కోవిడ్ వచ్చింది. దాని తర్వాత దాదాపుగా ఒక 2 విద్యా సంవత్సరాలు 2 అకాడమిక్ ఇయర్స్ మీ విద్యార్థులతో మమేకమయ్యే పరిస్థితి లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో సాధారణంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎలా ఉంటారంటే, సో మ్యాథ్స్ అంటే చాలా భయం. అందులోనూ మ్యాథ్స్ చెప్పే టీచర్ అంటే ఇంకా భయం. ఎందుకంటే సో మన పూర్వకాలం నుంచి ఒక అపోహ అనేది ప్రజల్లో చాలామంది ఇలా క్రియేట్ చేసి పెట్టారు. ఏమని, సో మ్యాథ్స్ టీచర్ అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, సో పిల్లలను ఏదైనా అతి చేస్తే ఎక్కువ దెబ్బలు వేయడము, ఇలాంటి సిచ్యువేషన్ ఉండేది. సో ఆఫ్టర్ కోవిడ్ నేను పిల్లలకు అంత మూస ధోరణిలో అంటే ఇక్కడ బ్లాక్ బోర్డు పై నేను పాఠాలు చెప్తూ సో పిల్లవాళ్ళను ప్రతిస్పందనలు అడుగుతూ ఉంటే ఏదో ఒకరిద్దరు తప్పించి చాలా వరకు ప్రతిస్పందనలు ఇవ్వట్లేదు. సో నాకు చాలా బాధ కలిగేది. సో మనం ఇంత బాగా చెప్తున్న పిల్లల్లో రెస్పాన్స్ లేదు అనే ఒక సిచ్యువేషన్ నుంచి నేను ఒక అబ్బాయిని మొట్టమొదటిగా ఏం చేశానంటే, నాన్న నువ్వు నేను చెప్పిన దాన్ని నువ్వు తప్పు అయినా చెప్పు, రైట్ అని చెప్పు, పర్లేదు, సో దీన్ని నువ్వు బ్లాక్ బోర్డు పైన చెయ్యి అని ఒక సిచ్యువేషన్ కల్పించి అక్కడ నేను ఒక వీడియో తీయడం స్టార్ట్ చేశాను.
మొట్టమొదటగా నేను చేసిన పని. సో ఇది ఆ పిల్లవాడు చేసింది ఫస్ట్ తప్పు. సో దాన్ని తర్వాత మనం ఏం చేసినామంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ సార్లు ఆ పిల్లవాడితో మనం చేపించిన తర్వాత సో తప్పు చేసిన పిల్లవాడు కరెక్ట్ చేయగలిగాడు. ఇలా ఒకరితో స్టార్ట్ అయినది 2, 3 ఇలా క్లాస్లో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థిని మనం ఈ గణితంలో పాల్గొనింపజేస్తూ ఇలా వాళ్ళలో చిన్నగా మొదటగా తప్పు చేశారు, తర్వాత మళ్ళీ ఆయనకి సరి చేయించి మీరు Yes, sir. అలవాటు చేశారు. సో దాన్ని మీరు చేయడం వల్ల మిగతా స్టూడెంట్స్ కూడా అరే మేము కూడా చేస్తే బాగుంటుంది అనేది అది కంటిన్యూ అయ్యింది. ఇది మనం ఇక్కడ చిన్న ఒక విషయం ఏం చేసామంటే సార్, ఇప్పుడు మనం ఏదైతే క్లాస్ రూమ్లో వీడియో తీసినామో దాన్ని ఈవినింగ్ పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ పేరెంట్ టీచర్స్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. సో ఆ గ్రూప్స్లో పోస్ట్ చేయడం వల్ల చాలా మంది తల్లిదండ్రులు కూడా అదే మా పిల్లవాడిలో ఇంత ప్రతిభ ఉందా అనే ఒక ఆశ్చర్యాన్ని వాళ్ళు లోనవుతూ చాలా అప్రిషియేట్ చేసిన సిచ్యువేషన్ ఉంది సార్. దీంతోపాటు విద్యార్థులతో స్నేహపూర్వక భావనతో వాళ్ళతో మెలగడము. సో మన దేశ ప్రాచీన కళలైన గ్రామీణ కళలైన కర్రసాము, చెక్క భజన మరియు కోలాటం కూడా నేను నా విద్యార్థులకు నేర్పడం వల్ల వాళ్ళతో నా బాగా మమేకం అవుతూ ఇవన్నీ మీరే అవును సార్ మీరే నేర్పుతారు. ఈ గణితంతో పాటు ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు ఒక సిచ్యువేషన్ ఇక్కడ క్రియేట్ అయింది సార్. గణితం అంటే ఒక మనకు రాదు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు అన్నదాని నుంచి మనం ఈ భావన పోగొట్టడానికి ఎవరికి పట్టణ ప్రాంతాల్లో వాళ్ళకి కూడా భయమే. అవును సార్. సో ఈ అపోహను మనం పోగొట్టడానికి అది పోగొట్టాలి అంటే సో ఫస్ట్ వాళ్ళు నాతో స్నేహపూర్వకంగా ఉండడానికి నేను అవలంబించిన ఈ పద్ధతులు నాకు చాలా చాలా బాగా ఉపయోగపడ్డాయి సార్. రైట్. తర్వాత ఏంటి ఆ మెథడ్స్ ఏంటి మీరు మొదటగా ఆచరించింది ఒకటి చెప్పారు, తర్వాత ఇంకా ఎట్లాంటి యాక్టివిటీస్ చేస్తారు ఒకసారి ఇక్కడ మనకు యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్స్ అనేవి ఉన్నాయి సార్ చాలా. ఫర్ ఎగ్జాంపుల్ సంఖ్యారేఖ పైన కూడిక, తీసివేత, గుణకారం అనే సమస్యలు జంపింగ్ గేమ్ ఆడిపిస్తూ అంటే మనం కుంటే ఆట ఆడుకుంటూ మనం వాటిని సులభంగా ఎలా సాల్వ్ చేయగలం అన్నది నా పిల్లలకు నేను నేర్పించాను. ఇంకా మిగతా క్లాస్లో చేసేటటువంటి యాక్టివిటీస్ ఇక్కడ చేద్దాం. సో దిస్ ఈజ్ అన్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్. సో దేర్ ఈజ్ సమ్ ప్లేస్ వాల్యూస్ ఆర్ దేర్ ఇన్ ఇండియన్ సిస్టమ్. ఫస్ట్ వన్ వన్స్, సెకండ్ వన్ టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, lakh, 10 lakh, crore, 10 crore, 100 crores, 1000 crores and so on. So I have some numbers. So here 2 teams are here. So team A and this is team B. So come each team 1 boy and 1 girl. If you take any digit from these digits, arrange place values organized. Okay, 1s, 10s, 100s, 1000, 10,000, lakh, 10 lakh and so on. Okay, Divya? Okay, ma, this is team A and this is team B. From team A, let's take a digit and place it at one's place. Okay, ma, super. Next, Pramod, take a digit. Very good. Next, Najneen. Very good, ma. Enos, take. Very good. Next. Very good, ma. Next. Super. Very good, ma. Super. Divya. Okay, ma. Enough. So now, team A. Can you read the number? What you found? Okay, ma. Read the number. 2,68,190. Very good, ma. Put your hands together. Super. Very good, ma. Next, boys. Read the number. 37,994. Super. Very good. Super, ma. This is the arrangement of the digits according to place values in ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్. ఇందాక మీరు చూపించినటువంటి ఏదైతే టేబుల్ ఉందో గతంలో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, చదవడానికి, చెప్పడానికి 1, 10, 100, 1000 ఈ విధంగా 1,00,000, 10 లక్షలు, కోటి ఇట్లా చూసుకునేవారు. కానీ ఇప్పుడు చాలా సింపుల్గా, ఈజీగా, నిజంగా చాలా బాగుంది ఇది. సో అట్లాగే ఇంకా ఎట్లా మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? తర్వాత ఏదైనా ఇలాంటివి చెయ్యాలి అనేది మీకు ఎందుకు వచ్చింది ఆలోచన అసలు? సార్ మీరు ఇందాక చెప్పారు అంటే గ్రామీణ ప్రాంతాల్లోనూ లేదంటే వీళ్ళకి భయం ఉంటుందని. సో ఆలోచన రావడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి కదా. అవును సార్. దేనికి ఏదైనా ఇన్సిడెంట్ దానికి సంబంధించి ఏదైనా ఉందా సార్? సాధారణంగా బోధన అనేది మూస ధోరణిలో జరుగుతున్న నేటి కాలంలో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్
యూజ్ చేయడం వల్ల విద్యార్థి మోర్ దాన్ వన్ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించడం వల్ల విద్యార్థి త్వరగా నేర్చుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఈ పద్ధతిని అవలంబిస్తున్నాను సార్. రైట్. తర్వాత సార్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకా చాలా రకాలుగా వీళ్ళకు గణితం బోధిస్తున్నారు కదా, ఇంకేదైనా చూపించగలుగుతారా? ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, డే స్టూడెంట్స్, ఫ్రాక్షన్. సో ద నంబర్స్ ఆఫ్ ది ఫార్మ్ a by b, the numbers of the form a by b is called a fraction. The upper value a is called numerator, the lower value b is called denominator. Let's learn this numerator and denominator using some pictures. కొంతమంది పిల్లలకు సార్ ఈ పిక్చర్ ఒకరికి ఇస్తాం, ఈ నంబర్ ఒక ఫ్రాక్షన్ ఒకరికి ఇస్తాము, పిక్చర్ ఇంకొకరికి ఇస్తాము. ఇప్పుడు ఒక అమ్మాయి ఈ పిక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ టోటల్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి, నెక్స్ట్ సో హౌ మెనీ పార్ట్స్ ఆర్ షేడెడ్ అని చెప్పి ఆ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేసి మ్యాచ్ చేస్తుంది సార్. మ్యాచ్ ద ఫాలోయింగ్ సార్. ఓకే అమ్మా. సో 3 members ఫ్రమ్ గర్ల్ సైడ్ వైల్ రైటింగ్ ఏ ఫ్రాక్షన్ రిలేటెడ్ టు పిక్చర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ దిస్ పిక్చర్, first you have to check how many parts are there. So dear students, how many parts are here? 8 parts are here. So total parts, always take it as denominator. Let's see the fraction. So this is the picture. So total parts 8. So 8 always take it as denominator. And then how many parts are shaded here? 7. So how many parts are shaded, which means 7. So 7 means always take it as numerator. So total parts always take it as denominator. How many parts are shaded? Always take it as numerator. Understood? Nazneen, come. Can you match these pictures? Match properly. Total parts are 5. Shaded parts are 3. Very good, ma'am. Denominator of 5. Numerator 3. Super, ma. Excellent. Put your hands together. Very good. సార్ అంటే ఈ విధంగా బోధనా పద్ధతులు అంటే ఈజీగా పిల్లలకు ఆడుతూ పాడుతూ గణితం నేర్పుతున్నారు. అట్లాగే మేము విన్నాం, మీరు సెలవులో కావచ్చు, ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే స్కూల్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా వీళ్ళతో ఫాలో అప్ చేస్తూ ఎగ్జామ్స్ పెడుతూ ఆన్లైన్ ఏదో మీరు కూడా ఏదో గ్రూప్ క్రియేట్ చేస్తున్నారు. పిల్లలు పొద్దున్న లేచినప్పుడు వాళ్ళు లేచిన ఫోటోలు ఇవన్నీ కూడా చూసాం, ఎర్లీ మార్నింగ్ లేచినవి ఇవన్నీ కూడా. ఎగ్జామ్స్ కూడా పెడుతుంటారు కదా, ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్ అయిపోయాయి. సో ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్లు కూడా ఆ విధంగా గ్రూప్ ఎగ్జామ్స్ కూడా వెళ్ళి ఆన్లైన్లో చేయాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు వీళ్ళకి 6th క్లాస్ నుంచి వీళ్ళకి కూడా మీరు ఆ విధంగా ఇంటికి వెళ్ళాక పెడుతున్నాం. ఒకసారి చూపించవచ్చా ఇందులో ఎట్లా ఉంటుంది, ఆ పేపర్ ఎట్లా ఉంటుంది ఏంటనేది? సార్ అక్టోబర్ 20 మనం ఇక్కడ ఈ టెస్ట్ పంపించినాం సార్, విచ్ ఇస్ క్రియేటెడ్ బై మై. సో టాపిక్ వన్ ఆఫ్ ద టాపిక్ ఇన్ గివెన్ ఇన్ NMMS టాపిక్. సో టాపిక్ నేమ్ ఈజ్ వర్డ్ అనాలజీ. సో టెస్ట్ ప్రిపేర్డ్ బై మీ. మై నేమ్ ఈజ్ టి వెంకట్ చంద్ర. సో TET మ్యాథమెటిక్స్, AP మోడల్ స్కూల్, కోటకందుకూరు. సో ఇక్కడ మన నేమ్ ఇచ్చి స్టూడెంట్ నేమ్ టైప్ చేస్తారు సార్. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇలా మనం ఒక నేమ్ ఇచ్చి అంటే ఎగ్జామ్ స్టార్ట్ చేస్తే ఇలా ఇప్పుడు మీరు కానీ ఎవరు కానీ అక్కడ నేమ్ చేస్తే దాంట్లోకి మీరు వెళ్తారు. అవును సార్. ఎస్ సార్. ఓకే. సో ఇలా ఒక్కో ఆప్షన్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ సార్. సో ఇండియా కంట్రీ ఈజ్ యాజ్ ఆఫ్రికా. సో కాంటినెంట్, నేషన్, కంట్రీ, స్టేట్, దీస్ ఆర్ ద 4 ఆప్షన్స్. సో ఈ ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ వాళ్ళు టిక్ చేసి సబ్మిట్ చేయాలి. ఓకే. సో ఒక టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత వెంటనే వాళ్ళకు రియల్స్ కూడా మనం అనౌన్స్ చేస్తాం సార్, విత్ ఇన్ ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 hour టైం పెట్టి పిల్లలకు. సో దానివల్ల ఇమ్మీడియట్ రీఇన్ఫోర్స్ వల్ల పిల్లలు ఇంకా బాగా చదువుకోవాలని ఒక ఆసక్తి ఉంది. ఈ విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా పిల్లల దగ్గరనే ఉంటూ వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ, సో అంటే తల్లిదండ్రుల సూపర్విజన్లో ఇవన్నీ జరుగుతున్నాయి సార్. సో మన గ్రూప్లో ఎవరైతే ఉందో గ్రూప్, వాట్సాప్ గ్రూపు, తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు ఉంటారు. సో మనం పెట్టినప్పుడు తల్లిదండ్రులే చదివి వాళ్ళ పిల్లలకు ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మార్కులు కూడా మనకు సబ్మిట్ చేసే సిచ్యువేషన్ ఇక్కడ ఉంది సార్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టూడెంట్ మార్క్స్ ఎన్ని వచ్చాయి ఆ రోజు మేము ఎగ్జామ్ పెట్టేదానికి, అది కూడా మీకు చెప్తాను సార్. సో దుర్వేస్ల సౌమ్య, సో ఎంఐ సార్ ఆ రోజు ఎగ్జామ్ పెడితే, సో షీ గాట్ ఓన్లీ 8 marks out of 10. 10కి 8 వచ్చి 8 సార్. ఓకే. సో ఇక్కడ మనకు ఎవ్రీ క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటుంది సార్. సో ఇక్కడ అమ్మాయి హార్ట్, కోల్డ్, డే కరెక్ట్ ఆన్సర్ పెట్టింది. ఇలా మిస్టేక్ అయినవి కూడా వాళ్ళకు నెక్స్ట్ డే మన మార్నింగ్ రాగానే క్లాస్లోకి ఉంటుంది. వాళ్ళు కూడా దీన్ని సోషల్ మీడియాని మిస్యూజ్ చేయరు. అంటే ఈ ఆన్సర్ ఏదో గూగుల్లో వెతికి రాయడం అట్లా ఉండదు సార్. ఉండదు. అంటే వాళ్ళ నిజాయితీ, పేరెంట్స్ నిజాయితీ అదే. వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి, బాగుండాలనుకుంటే ఆ విధంగా పర్ఫెక్ట్గా
ఉన్నది ఉన్నట్టు ఎక్కడ చూడకుండా రాస్తేనే బాగుంటుంది, అంతే కదా? అంతే సార్. అదాన్ని ఏం చేయలేము. ఒకవేళ ఏదైనా అంటే ఈ విధంగా చూసి రాయాలనుకుంటే వాళ్ళు నష్టపోతారు. అలాంటి అవకాశం ఇక్కడ లేదు సార్. లేదా? లేదు సార్. ఎందుకంటే వన్స్ దే కేమ్ బ్యాక్ ఎగ్జామ్ ఆటోమేటికలీ సబ్మిటెడ్ సార్. ఓ ఓకే ఓకే. దాంట్లో మీరు ఏం క్వశ్చన్స్ ఇచ్చారో ముందు తెలియదు సార్. సో ఎంటర్ అయిన తర్వాత ఉన్న క్వశ్చన్స్ అంటే అవసరమైతే ఇంకో మొబైల్ లేదా ఇంకో అట్లా సార్. ఇక్కడ మనం ఇంకొకటి సార్, ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంది కదా సార్, ఇక్కడ మనం ఆప్షన్ సెట్టింగ్స్ ఎలా పెట్టామంటే కరెక్ట్ ఆర్ రాంగ్ అని స్టూడెంట్కి తెలియదు. ఆఫ్టర్ సబ్మిషన్ తర్వాతనే టోటల్ మార్క్స్ ఇలా డిస్ప్లే అయ్యి, సో మనం ఒక మెసేజ్ కూడా పెట్టాం, గుడ్ కీప్ ఇట్ అప్, వెంటనే వచ్చేస్తే కరెక్ట్ పెట్టేస్తే. సో ఇన్ కేస్ వాళ్ళు మనం ఇచ్చిన పర్సెంటేజ్ కంటే తక్కువ వస్తే సో ప్రిపేర్ వెల్ ఫర్ నెక్స్ట్ ఎగ్జామ్ అని చెప్పి అది కూడా అప్పటికే వచ్చేస్తే వెంటనే సార్. మీకు అది కూడా నేను అదొకటి. తర్వాత ఎట్లా ఉంది సార్ రెస్పాన్స్ ఏంటి? చాలా 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 బాగుంది సార్ మా పేరెంట్స్ దగ్గర. ఎందుకంటే అంతకుముందు విద్యార్థులు చాలామంది ఉదయాన్నే నిద్ర లేచి చదువుకోండి అని చెప్తున్నా చాలామంది నిద్ర లేయట్లేదు సార్. కానీ మనం ఇలాంటి ఒక పద్ధతి మొదలుపెట్టిన తర్వాత విద్యార్థులు 5 గంటలకు మనం ఫోటో పెట్టమని చెప్పినాం సార్. కానీ విద్యార్థులు 4:30కే లేచి చదివే ఒక చాలా చాలా మోటివేషన్ ఒక వాళ్ళకి వచ్చి, అంటే ఓన్లీ ఫోటో పెట్టడం ఒకటే ఇక్కడ మనకు ఒక ఉద్దేశం కదా సార్. మనం ఏదైతే వర్క్ ఇచ్చింటామో పిల్లలు ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసి ఇక్కడ ఫోటోలు సబ్మిట్ చేసే పరిస్థితి ఉంది. ఈ రోజు మనం వాళ్ళకు మంచి అలవాట్లు, మంచి సిచ్యువేషన్ మనం ఇక్కడ కల్పిస్తే రేపటి పౌరులుగా ఈ దేశానికి మంచి తేగలని ఒక ఉద్దేశంతో మనం ఇవన్నీ చేయగలుగుతున్నాం సార్. రైట్ సార్. అట్లాగే ఇండోర్ అంటే క్లాస్లో ఉండి చేసే యాక్టివిటీస్ ఇంకా కూడా ఉన్నాయి సార్. సో మనం అవన్నీ కూడా ఇప్పుడు చూడలేము, మనం చూపిద్దాము తర్వాత. సో ఒకసారి అవుట్డోర్లో మీరు ఇంకా చాలా చెప్పారు. ఒకటి కోలాటం అన్నారు, తర్వాత చెక్క భజన, చెక్కలతో చేసే కర్రసాము కూడా, కర్రసాము, రఘుకుల తిలక శ్రీరామచంద్ర ఆ పాట చాలా ఫేమస్ అయింది ఆ మధ్య. సో ఇవన్నీ కూడా ఒక్కసారి మనం బయటకు వెళ్ళి వీటి గురించి పిల్లలతో ఆడించి లెక్కలు ఏ విధంగా దాంట్లో నేర్చుకుంటున్నారు ఏంటో కూడా చూద్దాం సార్ ప్లీజ్. చూసారు కదా, ఆళ్లగడ్డ మండల్ కోటకందుకూరు విలేజ్. సో ఏపీ మోడల్ స్కూల్ జూనియర్ కాలేజ్ కూడా ఇక్కడ ఉంది. సో ఈ విద్యార్థుల ప్రతిభ, ఈ విద్యార్థులను ఏ విధంగా వెంకటచంద్ర గారు తీర్చిదిద్దుతున్నారో ఇప్పటివరకు మనం చూసాం. సో చక్కగా పూర్తిగా విద్యతో పాటు సంస్కారం, అదేవిధంగా ఇక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా వీళ్ళు పెంపొందిస్తున్నటువంటి పరిస్థితి. సో వచ్చి 4 నెలలైనప్పటికీ కూడా ఇంత చక్కగా విద్యార్థులను తీర్చిదిద్దారంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా, విద్యాశాఖ కూడా వీరితో పిలిచి మాట్లాడడం ఇవన్నీ కూడా చేసింది. అంటే వీళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ కావచ్చు, విద్యార్థులకు చాలా సులభ పద్ధతిలో ఏదైతే గణితం బోధిస్తున్నటువంటి తీరు, దీని పట్ల అందరూ కూడా, పిల్లల తల్లిదండ్రులు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది వాటి స్కిల్ స్కూల్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ABN. ఫస్ట్ ఎలిమెంట్ ఎక్స్ కోఆర్డినేట్స్. సో ఎక్స్ కోఆర్డినేట్ అంటే అక్కడ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అని మనం చెక్ చేయాలి సార్.